నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ రివర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏదైతే లగచర్లలో జరిగినటువంటి భూముల విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అక్కడ జరిగింది భూములు లాక్కునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ కూడా కేటీఆర్ గారు విమర్శిస్తూ ఉన్నారు. సో ఇదే దాని మీద ఈరోజు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేటీఆర్ గారి వ్యాఖ్యల పట్ల. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే గారు. వారిని అడిగి అసలు నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు కాబట్టి అందులో అసలు నిజాలు ఏంటనేది వారి మాటలో తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి సార్ కేటీఆర్ గారి వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 11 నెలలు కంప్లీట్ వస్తుంది. సో మీరు ఇస్తానన్నట్టు 6 గ్యారెంటీలు కావచ్చు, అది వాటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ లగచర్లో జరిగిన ఇష్యూ మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ ప్రజల యొక్క భూములు మీరు లాక్కుంటున్నారని చెప్పేసి, బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పేసి వీళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి సార్ నిజమేంటి? బ్రదర్, కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ భూములను ఎప్పుడు కూడా అంత ఈజీగా తీసుకోదు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీలో ఇంగ్లీష్లో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా అని అడిగి పెద్ద పెద్ద నీతులు చెప్పిండు. ఈ దుర్మార్గులే కదా 10 ఏళ్ళు పూర్తిగా హరిజనుల దగ్గర, గిరిజనుల దగ్గర, బడుగు బలహీన వర్గాల దగ్గర నిర్బంధించి వాళ్ళనందరినీ నిటూరుగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో లేచి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను, ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి పట్టాలను మరి నిర్బంధించి గుంజుకొని ఈరోజు ఢిల్లీలో పోయి మేము 1 ఎకరం కూడా అందరిని ఒప్పించి మెప్పించి తీసుకుంటున్నాం. అరే సన్నాషోడా, మల్లన్న సాగర్లో ఏమైంది? రంగారెడ్డి జిల్లా యాచారంలో నా నియోజకవర్గంలో ఏమైంది? నా నియోజకవర్గంలో అయితే నన్ను కూడా అరెస్ట్ చేసిరు కదా. ఆ రోజు 12,000 ఎకరాల భూమిని యాచారంలో ఫార్మాసిటీతోని అక్వైరీ చేస్తే అందులో ఈ దాదాపుగా 7,500 ఎకరాల భూమి ప్రభుత్వం మేమిచ్చిన పట్టాలు, మేమిచ్చినటువంటి అసైన్డ్ భూములు మరి మీరు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి గుంజుకున్నారు కదా. మర్చిపోయినావు? అప్పుడే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసినావు కదా, మమ్మల్ని రానియలే కదా, దళితులను కొట్టినావు కదా, జైళ్ళకి పంపినావు కదా. నేను 1 ఎకరా కూడా నేను ఎక్కడ అన్యాయంగా తీసుకోలేదన్నా. అయ్యా జాగీరా 12,000 ఎకరాలు ఎవరినవా ఆ ఎకరాలు నువ్వు ఇచ్చిన వాళ్ళకు? పేదోడు ఎకరా ఉంటే అక్కడ ఉన్న భూములను గుంజుకొని నువ్వు నిర్బంధంగా వాళ్ళకి 8 లక్షలు 12 లక్షలకు ఇచ్చి 30 లక్షలు ఫార్మాసిటీకి ఇచ్చి 1,10,00,000 రూపాయలు ఎకరాకు 1,00,00,000 రూపాయల కమిషన్ దండుకొని నువ్వు చేసింది నిజం కాదా? ఒక్కసారి నీవు సరిగ్గా చెప్పు, ఆలోచించి చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి మేము ఎవ్వరి అట్లా చెయ్యలేదు, మేము అన్యాయం చేయలేదని వచ్చి చెప్పు. నేను వచ్చి కూర్చుంటా అక్కడ. సన్నాసి మాటలు మాట్లాడి, అబద్ధపు మాటలు మాట్లాడి ఏదో మల్రెడ్డి రంగారెడ్డి లాంటి అడ్డుపడ్డాడు ఆ రోజు ఫార్మాసిటీకి వస్తే అని చెప్పినావు మొన్న. అవును, ఏమడ్డుపడ్డాడు? ఎస్, రైతుల కోసం 12,000 ఎకరాలు అన్యాయంగా నిర్బంధంగా అక్కడ మార్కెట్ వాల్యూ ఇవ్వకుండా మీరు లాక్కుంటున్నారని అడ్డుపడ్డా. ఏమిచ్చారు? 8 లక్షలా మీరిస్తే. మేమేమంటున్నాం? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ముఖ్యమంత్రిగా? మేము రైతులకు మార్కెట్ ధర ఇచ్చి అవసరం ఉంటే తీసుకుంటాం తప్ప లేకపోతే లేదని. నీకు అవసరం లేకున్నా 12,000 ఎకరాలు దళితులు కాదా, ఎస్టీలు కాదా వాళ్ళు? అక్కడంతా గిరిజన తండాలే ఉన్నాయి నా దగ్గర. నువ్వేమో తీసుకొని అట్లా చేస్తావు. మేము చేస్తేనేమో
మంచిది కాదు. నువ్వు చేస్తేనేమో చాలా మంచిది. మీరన్నీ చేసిన లుచ్చా లెక్కలు, మీరు చేసినటువంటి దౌర్జన్యం లెక్కలు మేము చేయడం లేదు. కానీ ఇప్పుడు మరి కాంపెన్సేషన్ ఏ రకంగా ఇద్దాం అనుకుంటున్నారు లగచర్లలో ఉన్నటువంటి ఆ నివాసితులకి? ఒకవేళ మీరు భూమిని తీసుకుంటే అంటే వాళ్ళు 4 రెట్లు ఇస్తున్నారా, లేకపోతే ఎలా ఇస్తున్నారు మీరు ఇప్పుడు? మేము రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు వాళ్ళు నచ్చిన కాడికి వాళ్ళు మెచ్చిన కాడికి మా ముఖ్యమంత్రి ఇస్తందుకు తయారున్నాడు ఎక్కడ ఉన్నా. ఓకే, అలాగా మేము నిర్బంధంగా వాళ్ళని ఎవరిని పట్టుకున్నామా వాళ్ళను? మీరే అధికారులు పోతే అధికారుల మీదికి నీ కార్యకర్తలను ఉసిగొల్పి నీ నాయకులను ఉసిగొల్పి 5-10 మంది రైతులను అడ్డం పెట్టి గిరిజనులను అడ్డం పెట్టి నీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు నువ్వు అక్కడ చేసినావు. కానీ ఈరోజు మేము అలా చెప్తలేం. మేము అట్లా మేము ఏది చేసినా నిజంగానే అలాంటి అవసరం ఉంటే వాళ్ళని నెచ్చిన కాడికి మెచ్చిన కాడికి ఇచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి. కానీ మీరు అట్లా కాదు, నిర్బంధంగా. అరే మమ్ములనే అరెస్ట్ చేశారు కదా. ఆఖరకు చివరికి మల్రెడ్డి రంగారెడ్డి గెలిచినాక కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఉంటే మా భూములను మాకు వచ్చే కమిషన్లను రానియడానికి కదా. నీ తీట ఉండి 80 సీట్లు రాగానే ముష్టి 300 ఓట్లు వేసి పనికిమానుని గెలిపించుకున్నావు కదా. ప్రజల మద్దతు లేని గెలిపించుకున్నావు కదా. ఇంటికాడ కావాలి కుక్కగా పడి ఉండాలనుకుంటూ గెలిపించుకున్నావు కదా. నేను మొన్న గెలిచిన ఎన్నోటితో గెలిచిన 41,000 ఓట్లతో గెలిచిన. మంచి మెజార్టీ. మీరు దొంగలు గెలవనోని కూడా గెలిపించుకున్నటువంటి సంస్కృతి మీకుంది. వాళ్ళని అధికారులను మీరు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా భూములన్నీ ఎవడమ్మిండు? కోట్ల రూపాయలు విలువ చేసే భూములు. అమయ్ కుమార్ అనేటువంటి ఒక కలెక్టర్ను, ఒక అవినీతి పరుడైన కలెక్టర్ను అడ్డం పెట్టుకొని రంగారెడ్డి జిల్లాలో ఉండే విలువైన భూములను, మీకు రంగారెడ్డి జిల్లా ఎట్లయిపోయిందంటే ఏటీఎంగా మారిపోలేదా మీకు? రంగారెడ్డి భూములను కలెక్టర్ అడ్డం పెట్టుకుని దోచుకున్నారంటున్నారు. అందులో నిజంగా వాస్తవం అదే కరెక్ట్ అంటారా, లేకపోతే మీరు ఓన్లీ ఎలిగేషన్ చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను సర్వే నెంబర్లతో సహా, ఓకే, ఏరియాతో సహా, రైతులతో సహా మీరు రంగారెడ్డి జిల్లా భూములను దోసుకున్నాయి నా దగ్గర ఉంది. ఓకే, మీరు అక్కడ తెచ్చినటువంటి కలెక్టర్ను పెట్టుకున్నది అందుకే, ధరణి తెచ్చింది అందుకే, రంగారెడ్డి జిల్లా భూములను దోసుకుంటేందుకు, రంగారెడ్డి జిల్లాను ఏటీఎంగా మార్చుకున్నందుకు, రంగారెడ్డి జిల్లా పేద ప్రజల రక్తం తాగడానికి మీరు చేసినటువంటి కార్యక్రమం ధరణి. ఎందుకు తెచ్చిండ్రా మీరు? రాష్ట్రం అంతా ఏడాది దోసుకుంటేందుకు కాదు. రాష్ట్రంలోనేమో గతంలో పేదోళ్ళకి ఇచ్చిన భూములను గుంజుకుంటేందుకు, రంగారెడ్డి జిల్లాలోనేమో పేదోళ్ళకి ఇచ్చిన భూములను నీకు నీ కుటుంబానికి కాజేయడానికి, నీకు 2 లక్షల రూపాయల అంటే దాదాపు 60-70 కోట్ల రూపాయల ఎకరా భూమిని నీ అబ్బా జాగీరా. రంగారెడ్డి జిల్లాకు నీకేం సంబంధం? నీకు మంత్రి అయితే అయిపోయిందా? ముఖ్యమంత్రి అయితే అయిపోయిందా? జిల్లాలో ఉండే మంత్రులు కళ్ళు మూసుకొని కూర్చోలేదా? సబితమ్మ ఏం చేసింది దోచుకుంటుంటే? ఇవాళ అక్కడ పోయినావు కదా. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఏం చేసిండ్రు? ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసిర్రు? రంగారెడ్డి జిల్లాలో ఉండే దళితులకు గిరిజనులకు ఇచ్చిన భూములను మీరు చేవెళ్ళలో కావచ్చు, మహేశ్వరంలో కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, కుక్కడపల్లి కావచ్చు, ఎవరబ్బ సొమ్మని ఆ ప్రాంతాల్లో మీరు దోచుకున్నారు. మా దగ్గర ఎకరా లెక్క ఉంది. ఇయ్యాల కాకపోతే రేపు బయట పెడతా, నేను ఇవాళ కాకపోతే రేపు మిమ్మల్ని బజార్లో గుంజుతా. చూస్తూ ఊరుకోము. ఇంకా తప్పకుండా మీరు చేసిన పాపాలు పండించే రోజు అతి త్వరలో ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇప్పుడు నిజంగానే ఆయన అరెస్ట్ అంటున్నారు, ఎందుకంటే ఆయన చేసిన పాపాలు త్వరలో బయట పెడతా ఉంటున్నారు కదా. మరి కేటీఆర్ గారు అరెస్ట్ ఎలా ఉండబోతుంది? ఉండబోతుంది. ఇప్పుడు
కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అనేటువంటి కొన్ని సబ్జెక్టు పట్టుకోగానే బీజేపీ వాళ్ళ కాళ్ళేళ్ళు మొక్కి కిషన్ రెడ్డియో ఎవరివో కాళ్ళేళ్ళు మొక్కి వెంటనే పోయి ఢిల్లీలో మంత్రులను కలిసిండు. మా ముఖ్యమంత్రి టైం అడిగితేనో మా మంత్రులు టైం అడిగితేనో మా కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలను టైం అడిగితేనో ఇస్తారా? నువ్వేం తురుంకాడివా? మీదికెళ్ళి ఊసిపడ్డావా? నీకెట్టిచ్చురు? ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి గవర్నర్ కలవంగానే 2 రోజుల్లో ఢిల్లీ నువ్వు ఢిల్లీకి పోయి నువ్వు బీజేపీ నాయకులను మేనేజ్ చేసుకొని నువ్వు అరెస్ట్ కాకుండా ప్రయత్నం చేస్తుంది నిజం కాదా? నీ చెల్లెనో నీ అక్కనో అరెస్ట్ అయితే జైల్లో ఉంటే బీజేపీ వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టి బయటికి తెచ్చుకుంది నిజం కాదా? ఎవరికి తెలియదు? తెలంగాణ అమాయక ప్రజల రక్తం 10 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి నిబంధనలన్నీ తుంగలో దొక్కి మీరు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు ఉత్తగా పోవు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ను గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి దారిలో నడవడానికి మేమన్నీ చట్టపరంగా న్యాయపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్తాం. సో మొత్తానికైతే అరెస్ట్ ఉండబోతుంది అంటారు? 100% అరెస్ట్ ఉండబోతుంది, ఉండాల్సిందే. వీళ్ళ లాంటి వాళ్లకు తెలంగాణ ప్రజలను దోసుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన వాళ్ళను ఇంకా చూస్తూ ఊరుకుంటే ఆ పాపం ఊరుకున్న వాళ్ళకు కూడా తలుగుతుంది. కాబట్టి తప్పకుండా చేస్తాం ఆ పని. కానీ ఆయన జైల్లోకి వెళ్తేనే ముఖ్యమంత్రి అవుతాడు, పెట్టండి నన్ను అరెస్ట్ చేసుకోండి, నా మెడిటేషన్ చేసుకుంటా అని ఆయన ప్లాన్లో ఆయన ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది జరిగే అంటే ఆయన అనుకుంటుండు నేను చేసిన లంగ లెక్కలు దొంగ లెక్కలు ఈ భూ కబ్జాలు భూములు రంగారెడ్డి జిల్లాలో కావచ్చు రాష్ట్రం అంతా కావచ్చు లాక్కున్న భూములని కాపాడుకోవడానికి జైల్లోకి పోతే సింపతి వస్తే నాకేమన్నా అవుతుందా? నీ మీద ఎవరికి సింపతి వస్తుందా? నీ మీద రోడ్డు మీద ఉండే చిప్పబడుకుని అడుక్కుంటూనే కూడా సింపతి రాదు. నువ్వా దాని గురించి ఇక నువ్వు ఆయన ఆలోచిస్తుండేమో, కలలు కంటుండేమో. ఆ కలలుగానే మిగిలిపోతాయి తప్ప నిజాలు కావు అని చెప్పి తెలియబడు. ఫైనల్ ఒక్కడు సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని. అందులో ఎంతవరకు నిజం ఉంది? త్వరలో మీ ఇద్దరు కలవబోతున్నారని. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే మీరు బీఆర్ఎస్ అని అడుగుతున్నారు. ఒకడేమో నిన్న బీజేపీ మీరు కలిసి ఉన్నారంటే అరే రెండు పార్టీ మీద వస్తుంది. బీజేపీ పార్టీ అనేటువంటిది అయితే ఈ దేశంలో ఎప్పుడు కూడా చరిత్రలో కూడా మతతత్వ బీజేపీ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కలవదు. అది ఓకే, కలవబోదు. బీఆర్ఎస్ లంచం కొంటి లేకపోతే బీఆర్ఎస్ ఇలాంటి అవినీతి అక్రమాలు చేసి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున దోసుకున్న ఈ దుర్మార్గులతో కలిస్తే మేము కూడా ఆ దుర్మార్గుల్లో షేర్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అది కూడా అయ్యే సమస్య ఉండదు, వచ్చే సమస్య ఉండదు. సో మొత్తానికైతే మీ ఆధారాలు ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? సర్వే నెంబర్? పెడతా, సర్వే నెంబర్లతో సహా నియోజకవర్గాల వారీగా అతి త్వరలో పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ మల్లేటి రంగారెడ్డి గారు. సో కేటీఆర్ చేసినటువంటి ఏదైతే గత లెక్కలు ఏదైతే ఉన్నాయో, ధరణిలో వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా సర్వే నెంబర్లతో సహా మేము ముందు పెట్టబోతున్నాం త్వరలో. కంపల్సరీ అంటే కొద్ది రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ జరగబోతుంది, జరగాల్సిందే అని మల్లేటి రంగారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో కెమెరామ్యాన్ వీరాతో రవి.